హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మారుతి. ఈ మొక్కని చూస్తున్నారు కదా, ఇది బచ్చలి కూర మొక్క అండి. నేను ఇంట్లో కుండీలో పెంచుతున్నాను. ఇదైతే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి నాకు దగ్గర ఉంటుంది. నిజంగా బచ్చలి కూరతో ఏది ప్రిపేర్ చేసినా సూపర్గా ఉంటుంది. పప్పు, పచ్చడి, కూర చాలా బాగుంటుంది. ఒకసారి తింటే మాత్రం అస్సలు వదలరు. అలాగే బచ్చలి కూర హెల్త్కి చాలా మంచిదంట. ఇది ఆకుకూరలన్నింటికి రారాజంట బచ్చలి కూర. నేను ఈ విషయం అయితే ఎక్కడో పేపర్లో చదివాను. సో అప్పటి నుంచి నాకు బాగా గుర్తుండిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే దీనికి సీడ్స్ వచ్చినాయండి. నేను అవన్నీ ఎండబెట్టి పక్కన పెట్టుకున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది బచ్చలి కూర. కొంచెం కందిపప్పు, కొంచెం పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఫస్ట్ వీటిని బాగా కడిగేసుకొని మిర్చిని పీసెస్ లాగా కట్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఉడకబెట్టుకోవడమే. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి నేను స్టవ్ పైన పెట్టేస్తున్నానండి. ఇదైతే నార్మల్ పప్పు లాగే, గోంగూర పప్పు ఎలా చేస్తామో సేమ్ అలాగే చేసుకోవడమే. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీలో కనుక ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా బచ్చలి కూర తెచ్చుకొని ట్రై చేయండి. లోపల ఆకుకూర కట్ చేసి పెట్టుకుంటానండి. కొంచెం ఆకుకూర ఉంది కాబట్టి ఒక టమాటా సరిపోతుంది. అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటాను కాబట్టి టమాటాలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. పప్పు అయితే 50% ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు టమాటా ఆకుకూర దీంట్లో యాడ్ చేసేస్తున్నానండి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉడకనిచ్చుకోండి. ఆకుకూర కూడా మగ్గితే బాగుంటుంది. తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇలాగే చేస్తాను నేను పప్పు. ఆకుకూర కూడా మగ్గింది. పసుపు, కారము, ఉప్పు యాడ్ చేసేసాను. ఇంకొంచెం పప్పు కొంచెం మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఉడకబెట్టేసుకోండి, ఉడికించుకోండి. ఇదైతే పప్పు ఉడికిపోయిందండి. దీన్నైతే ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా మెతుక్కొని తాలింపు పెట్టేసుకోవడమే. నేనైతే ఇక్కడ మెతిపేసాను. చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో కనుక ఎవరికైనా బచ్చలి కూర గురించి తెలియకపోతే తప్పకుండా దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. నిజంగా చాలా బాగుంటుంది.